హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జీవన్ జ్యోతి వాటర్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారని బాగున్నాను. నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలోని ఒక 2 చేపల గురించి అయితే క్లారిటీగా చెప్తానన్నమాట. చూసేయండి. ఇప్పుడు చూస్తున్న ఈ చేపల పేర్లు వచ్చేసి పార్లు అంటారు. పార్లు చాలా చెప్పాను కదా, ఇది వచ్చేసి తేలాంపార అనమాట. చూసారా, మీరు గుర్తుపట్టేయాలన్నమాట. తేలాంపార అంటారు. ఇందులోనూ అక్కడ ఒక్కొక్క దానికి 2 మచ్చలు ఉంటాయి అనమాట. అది మచ్చల పార. మచ్చలు లేకపోతే తేలాంపార, అంతే అనమాట. పార, ఇవి వచ్చేసి పార. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇవి ఒక్కొక్కసారి ఒడ్డుకు వచ్చేస్తూ ఉంటాయి అనమాట. మా చిన్నప్పుడు బాగా చూసేదాన్ని ఈ పారలు అయితే. ఇవి చాలా పెద్ద సైజు. వీడియోలో మీకు కనిపించట్లేదేమో కానీ పార్లు అయితే పెద్దవే అనమాట. ఆల్రెడీ చాలామంది అయితే ఆర్డర్ పెట్టుకున్నారు. ప్రజెంట్ ఇంకా స్టాక్ ఉంది, కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి. ఇక నేను నెక్స్ట్ చూపించిపోయే చేప వచ్చేసి ఇది చీలికలన్నా గొరకలన్నా గొరక చీలికలు ఉప్పు చేప అనమాట. మీరు ముందు చూసిన పార కూడా ఉప్పు చేపే, చప్పటిదైతే కాదు. ఇవి గొరక ఫస్ట్ క్వాలిటీ అనమాట. చాలా పెద్ద సైజు, చిన్నవి కాదండి. చూస్తున్నారు కదా, కేజీకి మూడు వచ్చినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 4 బాగా ఎండిపోతే 4 వస్తాయి. బాగా ఎండకుండా మేము మార్కెట్కి వేసేలా అయితే ఒక 3 వస్తాయి అన్నమాట. ఒక్కొక్కరు బాగా ఎండబెట్టి పంపించమంటున్నారు, అప్పుడు కొంచెం లాస్ అవుతుంది. కానీ కూర వండుకుంటే మాత్రం చాలా బాగుంటాయి. ఫ్రైకైనా దేనికైనా సరే చాలా బాగుంటుంది అనమాట. ఈ చేప కానీ నేను ముందు చూపించిన పార కానీ చాలా బాగుంటాయి. ముళ్ళు అనేది ఉండదు అనమాట, మధ్య ముళ్ళు ఒకటే ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ఆర్డర్ పెట్టుకోండి, టేస్ట్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో చూస్తున్నారు, ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది అనమాట. ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎంతమందికి నా వీడియో నచ్చింది, నా వే ఆఫ్ టాకింగ్ ఎంతమందికి నచ్చింది నాకు తెలియాలి కదా. అందుకని చెప్పేసి నేను లైక్ చేయమని అడుగుతున్నానండి. ఇవి వచ్చేసి చీలికలు, అర్థమయ్యే కదా ఈ 2 చేపల గురించి అయితే. అంటే చాలామందికి ఏమేమి చేపలు ఉన్నాయి మాకు తెలియదు అని అంటున్నారు అనమాట. అందుకనే చేపల గురించి డీటెయిల్గా చెప్దామని చెప్పేసి ఈ వీడియో చేశాను. ఈ వీడియోలో అయితే 2 చేపల గురించి చెప్పాను. ఒకటి పార, రెండోది మచ్చల పార అని తేలాంపార అనమాట. పారలు చాలా రకాలు ఉంటాయండి, ఆల్రెడీ ఒకటి చెప్పాను కదా, ఇంకా చెప్తానమాట. ఇది వచ్చేసి గొరక అనమాట. ఇంకా ఏమేమి చేపలు తెలియనివి ఏమైనా ఉంటే మీరు కామెంట్లోని పెట్టండి, ఫోటో తీసాను పెట్టండి. నేనైతే వాటి పేర్లు చెప్తానమాట. ఒక్కొక్కరు తినవలసినవి ఏమున్నాయి, తినకూడనివి ఏమున్నాయో అవి కూడా చెప్తాను. ఇవైతే అందరూ తినొచ్చు, తినకూడదు అనేది ఏమీ లేదు. రొయ్యలు సోర్లు అయితే తినకూడదు అనమాట.